హలో మై డియర్ గర్ల్స్, మిమ్మల్ని చాలామంది అబ్బాయిలు రోజు ప్రపోజ్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు ఒక్కరైనా సిన్సియర్గా లవ్ చేస్తారు. ఆ ఒక్కరి గురించి ఈ వీడియో. ఆ ఒక్కడైన అబ్బాయి మిమ్మల్ని డైరెక్ట్గా ప్రపోజ్ చేయడు. బట్ ఆ అబ్బాయి మీ పట్ల చేస్తున్న బిహేవియర్ బట్టి అండ్ కొన్ని సిమ్టమ్స్ బట్టి అర్థం చేసుకోవాలి. అండ్ ఆ అబ్బాయి మీకు కొన్ని సైన్స్ ఇస్తారు, సంకేతాలు ఇస్తారు ఇండైరెక్ట్గా. బట్ ఎప్పుడు మీతో డైరెక్ట్గా ప్రపోజ్ చేయరు అండ్ అంత ధైర్యం చేయరు. అండ్ మీరు తనతో మాట్లాడినా, మీరు తన పక్కన జస్ట్ నిల్చున్న అబ్బాయి చాలా నర్వస్గా ఫీల్ అయిపోతాడు. సో ఈ వీడియోలో నేను అలాంటి అబ్బాయిలు మీకు ఇచ్చే 5 సైన్స్ని చెప్తాను. సో వీడియోని చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. ఇలా చేయడం వల్ల యూట్యూబ్కి మన వీడియో మంచి కంటెంట్ అని అది అర్థం చేసుకొని ఇంకొందరికి షేర్ చేస్తుంది. సో ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. నెంబర్ 1, హీ కాంట్ స్టాప్ లుకింగ్ ఎట్ యూ. గర్ల్స్, స్కూల్లో అయినా, కాలేజ్లో అయినా, ఆఫీస్లో అయినా ఇలాంటి సిచ్యువేషన్ని మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ అలాంటి అబ్బాయి మిమ్మల్ని స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ ఆఫీస్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎక్కడైనా సరే మిమ్మల్ని తరచుగా చూస్తూ ఉంటాడు. అండ్ మీరు చూసే టైంకి అతను చూడనట్టుగా బిహేవ్ చేస్తాడు. అండ్ మిమ్మల్ని తను ఇగ్నోర్ చేస్తున్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో అలాంటి అబ్బాయి యొక్క బిహేవియర్ అండ్ సంకేతం ఏమిటంటే అతను మీకు అట్రాక్ట్ అయ్యాడని, మీకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. సో అలాంటి అబ్బాయిని కనుక మీరు మీ లైఫ్లో ఎప్పుడైనా చూసుంటే కింద కామెంట్లో షేర్ చేసుకోండి. నెంబర్ 2, హీఈస్ ఆల్వేస్ ఇగ్నోరింగ్ యూ. గర్ల్స్, అతను ఎప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లుగానే బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడూ తనతో మాట్లాడకుండా సడన్గా ఒక్కసారిగా ఎప్పుడైనా పెన్ కావాలి, లేదా బుక్ కావాలి, లేదా వాటర్ బాటిల్ కావాలని సడన్గా అతను ఒక క్వశ్చన్ రైట్ చేశారంటే అతని దగ్గర ఆన్సర్ ఉండదు. అండ్ ఆ క్షణం అతను మీతో ఏం మాట్లాడాలో, ఎలా సమాధానం ఇవ్వాలో, ఎలా బదిలివ్వాలో అతనికి ఏమాత్రం తోచదు. సో ఆ టైంలో అతను ఏం చెప్పాలో తెలియక సారీ నా దగ్గర ఏం లేదు అని మీకు సమాధానం ఇస్తాడు, బదిలిస్తాడు. సో అలా అని అతనికి మీ పైన ప్రేమ లేదని కాదు, అండ్ అతను మీకు అట్రాక్ట్ అవ్వలేదని కాదు. సో అతను కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నాడు. మీతో ఎలా మాట్లాడాలో తెలియక అలా చెప్తూ ఉంటాడు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందా? అయితే కింద కామెంట్లో మాతో షేర్ చేసుకోండి. ఈ టైప్ ఆఫ్ గాయస్ కొంచెం పూర్ మెచ్యూరిటీతో ఉంటారు. సో అలా అని వాళ్ళని మీరు సింపుల్గా చూడకూడదు. ఈ టైప్ ఆఫ్ గాయస్కి స్పీడ్ రిప్లైస్ రావు. ఎలా వస్తాయి? మీరంతా క్యూట్గా కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ది పెన్, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ది బుక్ అని ఇంత క్యూట్గా అడిగితే ఆ అబ్బాయి ఏమని సమాధానం ఇస్తాడు? మీ ఐస్ వైపు చూసి అలా ఐస్ అయిపోతాడు. నెంబర్ 3, హీ రిమెంబర్స్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్ ఆఫ్ వాట్ యు సే. మై డియర్ గర్ల్స్, ఈ టైప్ ఆఫ్ గాయస్ మీరు తనతో షేర్ చేసుకున్న ప్రతి విషయం, ఈచ్ అండ్ ఎవ్రీ విషయం ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా తన బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా సరదాగా మీ ఫ్రెండ్స్తో కలిసి లంచ్ చేస్తున్న టైంలో ఎవరైనా మీ ఫ్రెండ్ నీ బర్త్డే ఎప్పుడని, లేదా నీ అకేషన్ ఎప్పుడని, నువ్వు లాస్ట్ టైం వెళ్ళిన మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఏంటని, సో అలాంటి ప్లేసెస్, డేట్స్ అన్నీ కూడా అతని బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఉంటాయి. స్ట్రాంగ్గా కాంక్రీట్ వేసి కట్టిన వాల్లో ఉంటుంది. సో ఆ క్వశ్చన్ రైజ్ అయిన నెక్స్ట్ మినిట్కే తన దగ్గర ఆన్సర్ ఉంటుంది. అండ్ ఆ ఆన్సర్ని అతను మీతో షేర్ చేసుకుంటాడు. ఆ ఆన్సర్ విని నువ్వు వావ్ అని షాక్ అవ్వాల్సిందే. సో ఈ టైప్ ఆఫ్ గాయ్ మీ లైఫ్లో ఉన్నాడా? అండ్ ఇలాంటి సైన్స్, ఇలాంటి సంకేతాలను మీకు పంపిస్తున్నాడా? మీరు ఎప్పుడో చెప్పిన ఆ విషయాల్ని ఇంకా తన బ్రెయిన్లో స్టోర్ చేసుకుని మరీ గుర్తు చేసుకొని నీకు చెప్తూ ఉన్నాడా? సో ఆ అబ్బాయితో జాగ్రత్తగా ఉండండి, జస్ట్ ఫర్ కిడ్డింగ్. సో ఈ టైప్ ఆఫ్ అబ్బాయిలు మీకు అట్రాక్ట్ అయ్యారని, అండ్ ఆ అబ్బాయి నీకు బాగా అట్రాక్ట్ అయ్యాడని, నీతో క్లోజ్ అవ్వాలని కోరుకుంటున్నాడని నువ్వు అర్థం చేసుకోవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ గైస్ నీ లైఫ్లో ఉన్నారా? అయితే కామెంట్లో మాతో కూడా షేర్ చేసుకోవచ్చు కదా. నెంబర్ 4, హిస్ ఫ్రెండ్స్ నో హౌ మచ్ హీ కేర్స్ అబౌట్ యూ. ఎస్, అఫ్ కోర్స్, ఎందుకు కాదు? వాళ్ళ ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు అతను మిమ్మల్ని ఎంతగా లవ్ చేస్తున్నాడో, అండ్ అతను మీకు ఎంతగా అట్రాక్ట్ అయ్యాడో, అండ్ అతను మిమ్మల్ని ఎంతగా మిస్ అవుతున్నాడో. ఎస్, వాళ్ళ ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు. మై డియర్ గర్ల్స్, మీది స్కూల్ స్టేజ్ ఆఫ్ లవ్ ఆర్ కాలేజ్ స్టేజ్ ఆఫ్ లవ్ అయితే మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ని మీతో షేర్ చేశారా? లైక్ ఆ అబ్బాయి మీ గురించి చెప్తున్నాడని, అండ్ ఆ అబ్బాయి మీ గురించి ఎప్పుడు మాట్లాడుతున్నాడని మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీ గురించి ఇలా చెప్పారా?
అలాంటి సిచ్యువేషన్ని మీరు ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటే కింద కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ టైప్ ఆఫ్ గాయస్ మీతో డైరెక్ట్గా చెప్పలేరు వాళ్ళ ప్రేమని, అండ్ వాళ్ళు డైరెక్ట్గా చెప్పలేరు వాళ్ళు మిమ్మల్ని ఎంతలా మిస్ అవుతున్నారని. వాళ్ళ ఫ్రెండ్స్తో మాత్రమే షేర్ చేసుకోగలరు. ఈవెన్ వాళ్ళు ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తారు, ఈరోజు తను నాతో మాట్లాడింది, ఈరోజు తను నా వైపు చాలాసార్లు చూసిందే అని, అండ్ ఈరోజు తను లంచ్ తెచ్చుకున్న బాక్స్లో ఫుడ్ నాకు ఇచ్చింది అని. సో ఇలాంటిది ఈచ్ అండ్ ఎవ్రీ చాలా చాలా చిన్న విషయాలు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో గర్ల్స్, ఈ టైప్ ఆఫ్ గాయస్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. నెంబర్ 5, హీ వాంట్స్ టు సేవ్ ది డే. అతను మీతో గడిపిన ప్రతి క్షణాన్ని, ప్రతి మినిట్ని, ప్రతి సెకండ్ని, ప్రతి రోజుని సేవ్ చేసుకోవాలనుకుంటున్నాడు తన బ్రెయిన్లో. సో ఈ టైప్ ఆఫ్ గాయస్ ఎలా ఉంటారంటే మీతో కలిసి తిరిగిన రోజులు ఎండింగ్ డేస్లో ఎంతో బ్యూటిఫుల్గా, ఎంతో వండర్లా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు జస్ట్ తనతో ఉంటే చాలు, తను ప్రపంచాన్ని మొత్తం మర్చిపోయి నీతోనే టైం మొత్తం స్పెండ్ చేస్తారు. మీరు జస్ట్ తనతో మాట్లాడితే చాలు, రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా, సంవత్సరాలు శతాబ్దాలుగా మారుతూ ఉంటాయి. సో ఇలాంటి అబ్బాయిలు మీరు తనతో చేసిన ప్రతి ఎంజాయబుల్ మూమెంట్ని సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తనతో కలిసి తిన్న ఫస్ట్ డేని, అండ్ మీరు తనతో కలిసి వెళ్ళిన ఫస్ట్ మూవీని, అండ్ మీ ఫ్రెండ్స్లో ఎప్పుడైనా తన్ని పేరు పెట్టి పిలిచిన ఆ డేని, ఈచ్ అండ్ ఎవ్రీ డేని తను సేవ్ చేసుకుంటూ ఉంటాడు. నెంబర్ 6, హీ ఈజ్ యాక్టింగ్ నర్వస్ అరౌండ్ యూ. గర్ల్స్, మీరు తన పక్కన ఉన్నా, తన ఎదురుగా ఉన్నా, సడన్గా మీరు తనతో మాట్లాడినా తను చాలా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. తనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఒక్కోసారి మీరు అడిగిన క్వశ్చన్కి అతను చెప్పిన ఆన్సర్కి సంబంధమే ఉండదు. అతను చూసినప్పుడు మీరు నవ్వుతూ ఉంటారు. ఇలాంటి క్షణాలు ఎప్పుడైనా మీకు ఉన్నాయా? ఉంటే మాతో కూడా షేర్ చేసుకోవచ్చు కదా. సో ఈ టైప్ ఆఫ్ గాయస్ కొంచెం ఎక్కువ సిగ్గుతో ఉంటారు. మీతో చాలా చెప్పాలని అనుకుంటూ ఉంటారు, కానీ ఏమీ చెప్పలేరు. సో ఇవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మీరు సడన్గా తన పక్కకు వచ్చినా, తను ఎదురుగా వచ్చినా, మీరు సడన్గా తను కాల్ చేసినా, మెసేజ్ చేసినా తను ఎలాంటి రిప్లై ఇవ్వడుకోవాలా తనకి అర్థం కాదు. కొన్నిసార్లు అయితే తనకి సివరింగ్ కూడా వచ్చే అవకాశం. చాలా చెప్పాలనుకుంటాడు, మీతో చాలా మాట్లాడాలి, మీతో చాలా చాట్ చేయాలి, మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. బట్ మీరు పక్కకు వచ్చేసరికి, మీరు ఎదురుగా వచ్చి మాట్లాడేసరికి తన నోటి నుంచి అలాంటి మాటలు రావు. సో ఈ టైప్ ఆఫ్ గాయస్ మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తున్నారని మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాంటి అబ్బాయిలు ఇచ్చే ఈ సంకేతాలు మీకు బాగా అర్థమై ఉంటాయి. అండ్ ఇలాంటివి చాలా ఉన్నాయి. అవేంటో మీరు కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. సో మై డియర్ గర్ల్స్, మీకు చాలామంది అబ్బాయిలు ప్రపోజ్ చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో. బట్ ఈ టైప్ ఆఫ్ అబ్బాయిలు ఇంత నర్వస్గా, ఇంత ఫీల్ అవుతూ, ఇంత ఎమోషనల్గా మీకు ప్రపోజ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 months పట్టవచ్చు, 8 months పట్టవచ్చు. కొన్ని లవ్ స్టోరీస్ అయితే 12 months కూడా పట్టే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అబ్బాయిలు మాత్రం మీ లైఫ్లో ఉంటే ఎట్టి పరిస్థితిలో మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు చాలా ట్రూగా మిమ్మల్ని లవ్ చేస్తున్నారని ఆ సంకేతాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చే ఆ కొన్ని సైన్స్ బట్టి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ గైస్ మీ లైఫ్లో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. మై డియర్ లవ్లీ అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్, మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే, సిమ్టమ్స్ అనకూడదు, ఇలాంటి సైన్స్ ఉంటే, అలాంటి సంకేతాలను వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటే అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళ లవ్ స్టోరీని కూడా మీ చేతులతో కలపండి, వాళ్ళని కూడా ఒక ఇంటికి చేర్చండి. ఆ బాధ్యత పూర్తిగా మీదే. గైస్, మన ఛానల్లో 10% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని 90% మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సో ప్లీజ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయొచ్చు కదా. అండ్ ఈ టైప్ ఆఫ్ వీడియోలు మీకు ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.